ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. నేను చెప్తున్న ఈ పర్ఫెక్ట్ లెవెల్స్ నా వ్యూ మాత్రమే. మీరు మీ సొంత అనాలిసిస్ చేసి నిర్ణయం తీసుకోగలరు. మండే లెవెల్స్ గురించి ఫ్రైడే వీడియోలో చెప్పాడు, మరలా ఏంటిది అనుకోవద్దు. ఆ రోజు ఒక లెవెల్ మిస్ అయింది, అది చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకొకటి, థంబ్నెయిల్లో చెప్పినట్టు బిగినర్స్ కోసం ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీరు ఈ లెవెల్స్ ఉపయోగించి ట్రేడ్ చేసి ఉంటే దయచేసి కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఇస్తున్న నేను మీకు పర్ఫెక్ట్ లెవెల్స్ ఇస్తున్నాను కదా, ఈ లెవెల్స్ నేను ఒక సీనియర్ దగ్గర 30,000 రూపాయలు ఫీజు కట్టి నేర్చుకున్నానండి. అంటే ఈ ఒక్క లెవెల్ కోసమే 30,000 కాదండి, అది ఒక ఫార్ములా కోసం 3 డేస్ ట్రైనింగ్ క్లాస్ అండి. అయితే ఆ ఫార్ములా కంటే నాకు ఈ లెవెల్ అంటే ఈ ట్రేడింగ్ పర్ఫెక్ట్ ఫార్ములా అనేది నాకు ఉపయోగపడింది బాగా. అంటే ఈ ఇండికేటర్ను ఉపయోగించి మనం తీసుకుంటున్న లెవెల్స్ అది బాగా ఉపయోగపడింది. మీ అందరికీ తెలియాలని, అదేవిధంగా బిగినర్స్ బయింగ్ ఆప్షన్స్ చేస్తూ చాలా ఇబ్బందులు పడుతుంటారు కదా, వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే నేను ఈ పర్ఫెక్ట్ లెవెల్స్ చేస్తున్నాను. ఏం లేదండి, మండే లెవెల్స్ కోసం మొన్న ఫ్రైడే చెప్పాను కదా, అందులో ఒకటి మిస్ చేశాను. అదేవిధంగా అప్పుడు ఆ వీడియోలో మీకు చెప్పినట్టు కొన్ని లెవెల్స్ చాలా గ్యాప్ ఉన్నాయి. అంతకుముందు డైలీ చేసిన వీడియోస్లో చూస్తే చూడండి చాలా లెవెల్స్ ఉన్నాయి. అదేవిధంగా నిన్న చెప్పిన దాంట్లో లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి చూడండి. అంటే అంతకుముందు ఇక్కడ ట్రేడ్ జరిగిన టైంలో నేను ట్రేడ్ చేసి ఉండకపోవచ్చు, అప్పుడు లెవెల్స్ అన్నీ నేను డ్రా చేసి ఉండకపోవచ్చు, అందువల్ల మిస్ అయ్యాయి. ఏదేమైనా కానీ జస్ట్ ఇప్పుడు చేస్తున్న లెవెల్స్ని ఈ విధంగా కంటిన్యూగా మీరు కనుక డ్రా చేసి పెట్టుకుంటే మీకు చాలా ఉపయోగపడతాయి. దయచేసి ఈ లెవెల్స్ అన్నీ డ్రా చేసి పెట్టుకోండి. నిన్న మనం వీడియోలో 46,369 చెప్పాం కదా, ఈ పై లెవెల్ వచ్చేసి 46,795. ఈ లెవెల్ మిస్ అయిందండి. దయచేసి ఈ లెవెల్ డ్రా చేసుకోండి. చూడండి ఈ పర్ఫెక్ట్ లెవెల్స్ ఎంత బాగా ఉపయోగపడుతున్నాయో ఒకసారి మీరు చాలా సీరియస్గా ఆలోచించండి. చూడండి ఫిబ్రవరి 15న మన లెవెల్ ఎలా ఉపయోగపడిందో చూడండి. అదేవిధంగా ఫిబ్రవరి 14th చూడండి. ఫిబ్రవరి 14th బాగా గ్యాప్ డౌన్ అయిన తర్వాత 44,872 చూడండి మన లెవెల్ దగ్గర ఎంత బాగా రియాక్ట్ అయ్యి. చూడండి ఆ రోజు 1,200 పాయింట్లు అప్పమో అండి. అస్సలు ఎంత మంచి పాయింట్స్ క్యాచ్ చేయొచ్చో ఆలోచించండి. చూడండి మన లెవెల్ ఎంత బాగా ఉపయోగపడుతుందో ఆలోచించండి. అదేవిధంగా 13వ తేదీ చూడండి. 13వ తేదీ ముందు రోజు చూడండి, ఆ రోజు సేమ్ 44,827. ఆ ఫిబ్రవరి 14th వచ్చేసి 44,872. చూడండి ఈ రెండు లెవెల్స్ మనవి దగ్గర ఉన్నాయి. ఈ రెండు లెవెల్స్ ఎలా వర్క్ అయ్యాయో చూడండి. ఆ రోజు కూడా చూడండి ఎన్ని పాయింట్స్, ఎంత బాగా వర్క్ అయింది చూడండి. ఇందుకోసమేనండి బిగినర్స్ కావచ్చు, ఎవరైనా ఆప్షన్ బయింగ్ గురించి కొంతమంది కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని ఈ లెవెల్స్ అన్నీ డ్రా చేసి పెట్టుకోండి. అంటే ఈ లెవెల్స్ అంటే మార్కెట్ పైకి వెళ్ళినా కూడా, టాప్ లెవెల్కి వెళ్ళినా కూడా మళ్ళీ మార్కెట్ డౌన్ అయినప్పుడు ఈ లెవెల్స్ ఉపయోగపడతాయి. అందుకని నేను మీకు మరలా చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, నేను మీకు చెప్తున్నట్టు వీవ్యాప్ కూడా చాలా బాగా వర్క్ అయిందండి. చూడండి ఫిబ్రవరి 14th వీవ్యాప్ అండ్ పివట్ పాయింట్ గురించి మనం ఇంతకుముందు చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. అది 1 వీక్ వెయిట్ చేసిన తర్వాత ఫిబ్రవరి 14th ఆ సెటప్ వచ్చింది. ఆ రోజైతే చాలా బాగా వర్క్ అయింది. ఈ సెటప్ కూడా నేను ఒక యూట్యూబ్ సీనియర్ దగ్గర ఫీజు కట్టే నేర్చుకున్నానండి. చూడండి ఈ పివట్ పాయింట్ అండ్ వీవ్యాప్, ఇలా పివట్ పాయింట్ అండ్ వీవ్యాప్ ఇలా దగ్గరగా, అంటే ఎర్లీ మార్నింగ్ 10 బిలో ఈ సెటప్ వచ్చిందంటే ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ను వదలొద్దండి. ఈ సెటప్ వచ్చిన తర్వాత చాలా మంచి మూవ్ వస్తుంది. దయచేసి దీన్ని
గమనించగలరు. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఈ లెవెల్స్ అందరూ చెప్తుంటారు కదా, అదే ఇతను చెప్తున్నాడు కదా అని మాత్రం దయచేసి అనుకోవద్దండి. నేను ఒక మంచి ఇండికేటర్ని వాడి ఉపయోగిస్తున్న లెవెల్ ఇది. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఫ్యూచర్లో క్యాలిక్యులేట్ చేసుకొని మన ఇండెక్స్లో చేస్తున్నటువంటి లెవెలు. అందుకనే నేను మరలా ఫ్రైడే వీడియో చేసినా కూడా మండే లెవెల్, ఆ ఒక్క లెవెల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మళ్ళీ ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోగలరు. థ్యాంక్ యూ అండి. ఉంటాను. బాయ్.